చూస్తున్నాం ఒక్కసారిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గేరు మార్చారు. నిన్న మొన్నటిదాకా ఎక్కువగా పబ్లిక్ మీటింగ్స్ లో బీఆర్ఎస్ ను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఎక్కువగా దూషణ పర్వంతో ముందుకెళ్లినటువంటి ముఖ్యమంత్రి ఒక్కసారిగా గేరు మార్చి కేంద్ర ప్రభుత్వం మీద కేంద్ర మంత్రుల మీద విమర్శనాస్త్రాలు సంధించినటువంటి పరిస్థితి. తెలంగాణ అభివృద్ధిని భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుంది అనేది ముఖ్యమైనటువంటి ఆరోపణ. ఏం చెప్తారు ఈ ఆరోపణ మీద? మీకు ప్యానల్లో ఉన్న మిత్రులకు, జీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలు. దీంట్లో మనము రెండు అంశాలు గమనించాలి. ఒకటి రాజకీయం, ఇంకొకటి వచ్చేసేమో రాజకీయాల వెనకాలకే రాజకీయం చేస్తున్న అంశాలు. ఈ రెండు అంశాలను చాలా క్లియర్ గమనించాలి. అంటే ఈ రోజు రేవంత్ ఉండి ఎందుకు మాట్లాడుతున్నాడనేది మీకెంత ఆశ్చర్యం ఉందో ప్రజలకు కూడా అదే ఆశ్చర్యంగా కనిపిస్తూ ఉంది. ప్రజలు కూడా ఇప్పుడు ఏమనుకుంటున్నారు అంటే, ఏంటి ఇప్పటి వరకు ఉమ్మడి ప్రభుత్వం అనుకుంటున్న మన గవర్నమెంట్ని ఒక్కసారి ఇట్లా ఎందుకు వస్తుంది అంటే, కొత్త బాధ్యతలు రేవంత్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. అంటే ఇక్కడ టార్గెట్ బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి. అంటే ఇట్లా జాకీలేసి లేపే ప్రోగ్రామాన్ని పెట్టినట్టుగానే ప్రజలు చూసుకుంటుంటారు. దీన్ని ఈరోజు బీజేపీని విమర్శించొద్దా అంటే, బీజేపీని విమర్శిస్తే ఫండ్స్ రావు. బీజేపీ దగ్గర ప్రధానమంత్రి దగ్గర పోయి అడిగి తెచ్చుకుంటే ఫండ్స్ వస్తాయి. కిషన్ రెడ్డిని బెదిరిస్తే ఫండ్స్ రావు. కిషన్ రెడ్డి లేకున్నా ముఖ్యమంత్రిగా వెళ్ళి తెచ్చుకుంటే ఫండ్స్ వస్తాయి. అంటే ఫండ్స్ రావడానికి ఎక్కడ ఏ మంత్రులు అదే ప్రభుత్వం పైన ఆ మంత్రులు ఎవరు యుద్ధం చేయరు. సో ఇక్కడ కాంగ్రెస్ లో ఒకవేళ కనుక ప్రజలకు పరిస్థితులకు అనుకూలంగా లేకపోతే మీ మీద, లేకపోతే కాంగ్రెస్ పార్టీ మీద ఇక్కడ మీ మంత్రులు ఏమైనా యుద్ధం చేస్తున్నారా? చేయటం లేదు. అలానే బీజేపీ మంత్రులు బీజేపీ మీద, అధినాయకత్వం మీద యుద్ధం ఎందుకు చేస్తారు? చేసే సినిమా ఉంటుందా? లేదు. అంటే ఇదంతా సిల్లిగా ఉంది. ఇట్లాంటి బెదిరింపులు చేస్తున్నవంతా చాలా సిల్లిగా ఉంది. ఇది కాకుండా స్పష్టమైన అవగాహనతోని రేవంత్ ఉన్నాడు. ఆ స్పష్టత ఏంది అంటే, ఇప్పుడు బీజేపీ గురించి విమర్శిస్తుంటే బీజేపీ కాంగ్రెస్ లాగా మారకుండా ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీజేపీని తీసుకొచ్చేసి ఈ ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే బీజేపీ నాయకుల్ని ఎలివేట్ చేయొచ్చు అనే దాన్ని ఒక అంశాన్ని కూడా ప్రజలు ఆలోచిస్తుంటారు. ఇది ఎవరికి తెలియంది కాదు. ఎప్పుడైనా మనకు ఎలివేషన్ ఎవరిని తీసుకురావాలి? ఇట్లాంటి ఎలివేషనే చాలా సందర్భాల లోపల కేసీఆర్ గారు ఇచ్చారు. అప్పుడు కూడా నేను అదే చెప్పాను, ఇట్లాంటి ఎలివేషన్ ఇవ్వటం వల్ల పెద్ద ప్రయోజనాలు ఉండవు, మనకు ఏది కావాలో అది చెప్పాలని. ఇప్పుడు సేమ్ స్టోరీ రేవంత్ చేస్తున్నాడు. ఏదేమైనా కూడా ఇక్కడ చెప్పాల్సిందంత ఒకటే, ప్రభుత్వంతోనే ప్రభుత్వం సైక్యత ఉంది అనే నువ్వే అన్నావు. ఆ ప్రభుత్వాలు సైక్యత ఉంది కాబట్టే మేము ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్తున్నా అని చెప్పాము. ప్రధానమంత్రి గారిని కలుస్తూ అన్నాం. ప్రధానమంత్రి గారి మీటింగులలో సో ఆ ఇకలు పక్కపక్కలు అనే అంశాల విషయానికి వచ్చినప్పుడు కూడా దాన్ని స్పష్టతగా నేను మా బీజేపీతోని సైక్యత ఉంటేనే మనకు ఫండ్స్ వస్తాయను. మరి రాత్రి ఇప్పుడు మళ్ళా కిషన్ రెడ్డి గారి దగ్గరికి ఎందుకు పోయింది ఫండ్స్ అన్ని? ఆయన ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? మీ నవ్వటాలు, మీరు మాట్లాడటాలు, మీ డయా షేర్ చేసుకోవటాలు అవన్నీ సరిపోలేదని చెప్పేసి ఈ రోజు కొత్తగా ఉందా? అట్లేగా, ఇదంతా ఒక డ్రామా. ఈ డ్రామా ఎవరికి తెలియదు అంటే అందరికి తెలిసిన డ్రామా ఇదంతా. అట్లా కాకుండా మీ మంత్రిత్వ శాఖలో మీ మంత్రులు చేసే పనులే ఇతర మంత్రిత్వ శాఖలో వాళ్ళు చేస్తారు, కొత్తగా ఏం చేయరు. నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావో అక్కడ వాళ్ళు అదే చేస్తారు, కొత్తగా ఏం చెయ్యరు. నీకు నా నుంచి ఎంత దూరం ఉంటుందో నా నుంచి నీకు అంతే దూరం ఉన్నట్టు సామెత ఈరోజు ఎవరికైనా తెలిసిన విషయం. మీకు తెలియకపోయి ఉండొచ్చు. ఈరోజు స్పష్టంగా నువ్వు ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు అనే దానికి నీకు స్పష్టత ఉంది కాబట్టే ఈరోజు కిషన్ రెడ్డి గారికి ఎలివేషన్ ఇచ్చే ప్రోగ్రాం పెట్టావు. అలాంటిది పెడితే సిల్లీగా ఉంటుంది, ప్రజలకు అర్థమవుతుంటుంది. వద్దు అనేది ఇట్స్ మై సిన్సియర్ అడ్వైస్. ఇక నెక్స్ట్ మన రాష్ట్ర విషయానికి వచ్చినప్పుడు, రాష్ట్రం లోపల నిన్న కాక మొన్న అనేక సమస్యలు నెత్తి మీద తీసుకొచ్చాయి, అనేక అంశాలు నెత్తి మీదకి వచ్చేసాయి, అనేక అవసరతలు నెత్తి మీదకి వచ్చేసాయి. ఇవన్నీ దారి తప్పియడం కోసము ఒకటి పవన్ కళ్యాణ్ది, మరొకటి వచ్చేసి తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ విగ్రహాలు కావచ్చు, మరొకటి వచ్చేసి అనేక అంశాలు ఇట్లా ఇక్కడ మనకు ఉన్న డిఫిషియన్సీ. ఇంకో నిన్న చేసిన అంశం ఏంటి అంటే
దగ్గరగా 27,000 స్కూళ్లను రిమూవ్ చేసి 4,000 స్కూళ్ళనే పెడతా అని చెప్పడం, ఇలాంటి అంశాలు చాలా ఉన్నాయి. అంటే ఇవన్నీ దారి తప్పియడం కోసం, దాని నుంచి అక్కడి నుంచి జనాలను తప్పించడం కోసము ఇవన్నీ చెప్పే ప్రోగ్రాం లోపల ఈ కొత్త ప్రోగ్రాం పెట్టుకునే తప్పితే ఇక్కడ ఉన్న సమస్యలకు స్ట్రైట్ గా ప్రభుత్వంతో ఉన్న సమస్యలకు ప్రభుత్వం ద్వారా, ఇప్పుడు నేను ఒకటే మాట చెప్తాను, విద్యావేత్తలు ఇక్కడ వెటరన్న కావచ్చు, లేకపోతే వెంకటస్వామన్న కావచ్చు, నేను కావచ్చు, సతీష్ కావచ్చు, మనం అందరం కావచ్చు, ఒక విద్యావేత్తలు, దీనిలో డౌట్ ఏం లేదు. అందులోపల కత్తి వెంకటస్వామన్న చెప్పాలంటే ఉద్యోగ సంఘాల నుంచి పనిచేసిన విట్లని చెప్పాలంటే వీళ్ళకు అపారమైన అనుభవం ఉంది వాళ్ళ పనులలో. టీచింగ్ ఫ్యాకల్టీ లోపల వెంకటస్వామన్నకు. సో ఇట్లాంటి వీళ్ళని అడుగుదాం. అంటే ఈ రోజు ఒక విద్యా సమస్య విషయంలో కానీ, ఉద్యోగ అవసరతలో కానీ ఏం మనం కోరుకున్నాం, ఏమొచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం తెచ్చుకున్నాం, ప్రజలు ఏం పొందాం.